నమస్తే, వెల్కమ్ టు మనీ టాక్స్. నేను పద్మ. ఈ కొత్త కార్యక్రమానికి అయితే బీఆర్కే న్యూస్ అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. మండే టు ఫ్రైడే వరకు జరిగే మార్కెట్ బస్తో పాటుగా మనీని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బు పెట్టుబడి పెట్టి ఎలాంటి లబ్ధి పొందవచ్చు అనే థీమ్తో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనీని కంప్లీట్గా ఎలా మేనేజ్ చేయాలి, ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో ఎంతెంత పెట్టుబడులు పెట్టాలి, బంగారంపై ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాలపై మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అజయ్ తాళూరి గారు. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే మేడం. రైట్. ప్రెసెంట్ ఫస్ట్ అయితే కనుక ఈరోజు స్టాక్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? యాక్చువల్గా మనకి హార్మోజ్ నుంచి మనకి షిప్స్ అయితే పాస్ అవుతున్నాయి మేడం. ప్రజెంట్ అయితే మనకి మండే వచ్చేసరికి మార్కెట్ ఫుల్ అప్ ట్రెండ్ లా కనపడుతుంది. మనకి ట్రెండ్ అంతా మనకి ఫుల్ పాజిటివ్ ఉంది మేడం. మెయిన్ ఏంటంటే మనకు గత దాదాపు 45 days నుంచి మెయిన్ హార్మోజ్ జల్సంది క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడంతో మన స్టాక్ మార్కెట్ మొత్తం అప్ అండ్ డౌన్స్ భయంకరంగా ఉంది. ఈ రోజు అయితే కనుక మనకి హార్మోజ్ ఓపెన్ చేయడం వల్ల మన మార్కెట్ అయితే మనకి ప్రజెంట్ నెక్స్ట్ మండే కనుక ఓపెనింగ్ అరౌండ్ నిఫ్టీ 288 ప్లస్ మనకి ఓపెనింగ్ పాజిటివ్ చూపిస్తుంది ప్రజెంట్ అయితే. అది యాక్చువల్గా ఏంటంటే ట్రంప్ కరెక్ట్ గా ఈ గేమ్స్ ఏం లేకుండా కనుక ప్రజెంట్ అన్ని ఓకే అయితే కనుక మన మార్కెట్ అయితే స్టెబిలిటీ అయితే ప్రజెంట్ మూవ్మెంట్ కూడా మనకి ఇక్కడ నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మేడం. దాదాపు అన్ని సెక్టర్లో రికవర్ అని, ఈవెన్ బ్యాంకింగ్ కానీ, ఈవెన్ టెలికామ్ కానీ, ఆల్ సెక్టర్స్ అన్ని మనకి పాజిటివ్ లో ఉన్నాయి మేడం. మనకి ప్రజెంట్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే హార్మోజ్ మీద డిపెండ్ అయింది. క్రూడ్ ఆయిల్ మనం ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే $100 బిలో ఓపెన్ అయితేనే మనకి మార్కెట్ అనేది కానీ ఇండియన్ గ్రోత్ కానీ బాగుంటుందని చెప్తున్నాం. దానివల్ల మనకి ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ క్రూడ్ కూడా ప్రజెంట్ $100 బిలో ఉంది కాబట్టి మన మార్కెట్ కూడా పాజిటివ్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం. ఓకే, రైట్. ఓకే అజయ్ గారు, ఈ రోజు ప్రత్యేకించి దేని గురించి వివరించబోతున్నారు? ఈ రోజు ఏమంటే యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనే ప్లానింగ్ ఉంటే కనుక ఫస్ట్ బెటర్ ఏంటంటే వాళ్ళ యొక్క మనీని ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ సపోజ్ ఇప్పుడు 5,000, 10,000, 20,000 ఉంటే మనం రియల్ ఎస్టేట్ లో అయితే ఇన్వెస్ట్ చేయలేము మేడం. అదే ఇప్పుడు బిలో 10,000, 20,000 అయితే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ లో కూడా 5-10,000 లో మనకి రిటర్న్స్ ఏం కనపడవు. ఈవెన్ బిలో 50,000, 1 lakh అబౌవ్ ఉంటేనే మనకి రిటర్న్స్ కనపడతాయి. యాక్చువల్గా ఏంటంటే తక్కువ మనీ ఉన్న వాళ్ళు ఏంటంటే బెటర్ గైడెన్స్ ఏంటంటే 100% మీరు మ్యూచువల్ ఫండ్ రూట్ లో వెళ్తేనే 100% సేఫ్ గా ఉంటుంది మీ మనీ. కొంచెం బల్క్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్దామంటే రియల్ ఎస్టేట్ కూడా మంచిదే. రియల్ ఎస్టేట్ లో కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది 100% మనకి సేఫ్. ఎప్పుడైనా కానీ ఎనీ సెక్టర్ అయినా కానీ రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు, బాగా డౌన్ వెళ్ళినప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడతలేదు. అది ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ అనేది అప్రిషియేషన్ రాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది 100% ఉత్తమమైన మంచిది. వాళ్ళు ఏంటంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు అరే ఇంకా మనకి రిటర్న్స్ ఏం రావు, ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటారు. ఎవరు ఇన్వెస్ట్ చేయనప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది వస్తుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్ అయినప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం మేము ఫస్ట్ నుంచి. డౌన్ ట్రెండ్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు. మార్కెట్ బాగా పీక్ వెళ్ళినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు 100% ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. మార్కెట్ అక్కడ నుంచి 10-20% కరెక్షన్ రాగానే డబ్బులు లాస్ అయిపోయినాం అనుకుంటారు. అలా కాకుండా మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం అనేది 100% ఉత్తమమైన మార్గం. ఈవెన్ స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అది 100% వాళ్ళకి ఉత్తమమైన మార్గం. డౌన్ ట్రెండ్ లో మాత్రం మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఓకే అజయ్ గారు, అంటే ఎవరైనా సరే మీరు అన్నట్టు కొన్ని స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే మనీ సేవింగ్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది? అంటే ఒకే దాని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా డివైస్ చేసి పెట్టాలంటారు కాబట్టి. ఇప్పుడు మనీ సేవింగ్ అనేది కనుక స్టాక్స్ వచ్చేసరికి డైవర్సిఫైడ్ అనేది ఫాలో అవ్వాలి మేడం. డైవర్సిఫైడ్ అంటే సెక్టర్ ఓరియంటెడ్. ఇప్పుడు బ్యాంకింగ్ కానీ, టెలికామ్ కానీ, డిఫెన్స్ కానీ, ఈవెన్ మెనీ సెక్టర్స్ ఉండే మనకి ఆ సెక్టర్ ఓరియంటెడ్ గా మీరు సపోజ్ ఇప్పుడు ఈటీఎఫ్ తీసుకునుకోండి. ఇప్పుడు స్టాక్స్ అన్నింటిలో మన దగ్గర ఇప్పుడు 5,000, 10,000కి మనం ప్రతి ఒక్క సెక్టర్ లో సపోజ్ ఇప్పుడు మజ్గాన్ ఉందంటే 2,500 అబోవ్ ఉంది. ఇప్పుడు జిఆర్ఎస్సి వచ్చేసరికి అరౌండ్ 2,500, 2,600 రన్నింగ్ అవుతుంది. అట్లా డిఫెన్స్ సెక్టర్ లో మనకి ఇష్టం ఉంది అనుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్కొక్క స్టాక్ మనం కొనాలంటే కొనవచ్చు. బెటర్ ఏంటంటే డిఫెన్స్ ఈటీఎఫ్ లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైన మార్గం. అట్లానే నిఫ్టీ 50 అనేది ఉంది. నిఫ్టీ 50లో మొత్తం నెంబర్ ఆఫ్ టాప్ 50 కంపెనీస్, హై గ్రోత్ కంపెనీస్ అనేది ఉంది. హై గ్రోత్ కంపెనీస్ వచ్చేసరికి
మనం మన దగ్గర ఇప్పుడు 250, 260, 270 కూడా మనం ఒక యూనిట్ లెక్క మనం కొనుక్కుంటే వెళ్ళొచ్చు. నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, సెక్టర్ ఓరియంటెడ్ వచ్చేసరికి ఫార్మా బేస్ కానీ, ఈవెన్ డిఫెన్స్ వచ్చేసరికి ఎంఓ డిఫెన్స్ అని ఉంది. అట్లా ఎనీ సెక్టర్ ఎనీ వాటిలో ఏంటంటే చిన్న చిన్న క్వాంటిటీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్ వచ్చేసరికి ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. మనం చిన్న చిన్న అమౌంట్ లో మనం స్టాక్స్ ని మనం మేనేజ్ చేయడం కష్టమైంది. బెటర్ ఏంటంటే ఈటీఎఫ్ రూట్ లో వెళ్ళడం అనేది ఉత్తమమైన మార్గం. లేదంటే 100% ఉత్తమమైన మార్గం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి సేఫ్ సైడ్. ఈవెన్ గత 20-30 ఇయర్స్ లాంగ్ టర్మ్ రికార్డ్ తీసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి నేను లాస్ అయినాని ఇంతమందికి ఎవరో ఒక్క పర్సన్ కూడా మనకి చెప్పలేదు. ఇట్లా మన యొక్క క్యాపబిలిటీ, మన యొక్క మనీ మేనేజ్మెంట్ బట్టి మనం డైవర్సిఫైడ్ చేసుకుని త్రూ స్టాక్ వైడ్ వెళ్దామా, మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్దామా, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు మేడం. ఓకే ఓకే అజయ్ గారు, అంటే ఇప్పుడు స్టాక్లోనే కాకుండా చాలామంది ఇప్పుడు గోల్డ్, సిల్వర్ వీటిపై కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ చేయొచ్చు అంటారా? అంటే ఇన్వెస్ట్మెంట్ బెటరా, లేకపోతే ఆర్నమెంట్స్కి ఎలా డివైడ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఎలా డివైడ్ చేసుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేడం, గోల్డ్ అనేది మన ఇండియన్ లో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ కొనుక్కుంటా ఉంటారు. అది ఓకే, 100% ఓకే. మెయిన్ ఏంటంటే మనకి బల్క్ ఇన్వెస్ట్మెంట్స్, ఈవెన్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి బెటర్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో వెళ్తే కనుక మనకి సేఫ్ సైడ్ ఉంది, 100% సేఫ్ సైడ్ ఉంది. మనం ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం అనేది అంత ఉత్తమమైన మార్గం కాదు. బెటర్ ఏంటంటే ఈటీఎఫ్ సైడ్ వెళ్తాం. ఇప్పుడు సిల్వర్ బీస్ కానీ, గోల్డ్ బీస్ కానీ, మంచి మంచి కంపెనీస్ వాళ్ళ యొక్క ఈటీఎఫ్స్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంది. వాటిలో మనం సెలెక్ట్ చేసుకొని మీరు రిటర్న్స్ ఎంత ఉంది, లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎంత ఉంది. ఇప్పుడు ఈవెన్ సిల్వర్ వచ్చేసరికి మనకి మేబీ 1.5 month, 2-3 months బ్యాక్, 2-3 months బ్యాక్ వచ్చేసరికి మనకి 2 lakh నుంచి అరౌండ్ 4,30,000 వెళ్ళింది. అది ఇప్పుడు ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 2 lakh నుంచి 4,30,000 వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అరౌండ్ 2 lakh అబౌవ్ ప్రాఫిట్ వస్తుంది. నేను ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కమ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది 100% ఉండేది. వాళ్ళకి ప్రాఫిట్ కనపడతా ఉంది. డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడల్లా మనం గోల్డ్ కానీ, సిల్వర్ కానీ కంటిన్యూస్ గా మనం బై చేస్తూ ఉండొచ్చు. ప్రాఫిట్ రేంజ్ టార్గెట్స్ పెట్టుకొని మనం ప్రాఫిట్ కూడా మనం బుక్ చేసుకుండవచ్చు. ఇలా చేస్తా ఉంటే కనుక మనం సేఫ్ సైడ్ ఉంటాము. మార్కెట్ లో ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ బాగుంటుంది. డౌన్ ట్రెండ్ అయినప్పుడు కొంటా ఉంటాం, ఆ టార్గెట్స్ రీచ్ అయినప్పుడల్లా మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాం. ఇందులో మనకి ఏ భయాలు అనేది ఉండవు మేడం. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండిట్లో ఏది బెటరు? ఏది లాంగ్ టర్మ్లో పెట్టాలి, ఏది షార్ట్ టర్మ్లో తీసుకోవాలి? ఇప్పుడు షార్ట్ టర్మ్ వచ్చేసరికి సపోజ్ ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అని ఉంటుంది మేడం. షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే ఉన్నది, బీటీఎస్టీ ఉన్నది. అవన్నీ కూడా మంచిదే. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉండి, టెక్నికల్స్ ఐడియా ఉండి, వాళ్ళ యొక్క చార్ట్ అనాలిసిస్ ఉండి, డైలీ వాళ్ళు 100% మీకు కాన్ఫిడెన్స్ ఉంది స్టాక్స్ మీద ఉంది కనుక ఇంట్రాడే మంచిదే, మామూలు షార్ట్ టర్మ్ కూడా మంచిదే. అన్నిటికన్నా ఇవన్నీ మనకు వద్దు, ఈ టెన్షన్స్ అన్ని వద్దు అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ అనేది త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ అనేది బెటరే. లేదంటే స్టాక్ రూట్ కూడా మంచిదే. బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సైడ్ అనేది ఇప్పుడు మన పోర్ట్ఫోలియోస్ ని యాక్చువల్గా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ అడుగుతారు కూడా. ఇప్పుడు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ 250, ఎస్ఎంఎల్ 250 అనేది వాళ్ళు టాప్ ఎన్ని అడగకుండా ఎక్కడో 5,000 స్టాక్స్ లో ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసిన స్టాక్స్ లో కంటిన్యూగా మనకి డౌన్ ఫాల్ అయింది. అప్ టు 90% ఫాలో అయిపోతాము. అవన్నీ రిస్క్ లేకుండా ఉండాలంటే కనుక మనం మ్యూచువల్ ఫండ్ రూట్ లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ రూట్ అనేది 100% సేఫ్ మేడం మనకి. లేదంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, అసలు మీకు నెంబర్ 1 నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు ఇంట్రాడే బెటరే. ఈవెన్ మామూలు షార్ట్ టర్మ్ కూడా బెటర్ మేడం. ఓకే, మనీని కంప్లీట్గా ఎలా మేనేజ్ చేయాలంటారు? చాలామందికి ఏంటంటే మేనేజ్ చేయడం కుదరదు, అంటే రాదు అన్నట్టుగా ఉంటారు. కానీ నిజంగా చేయొచ్చా లేదా, ఒకవేళ చేయగలిగితే ఎలా చేయొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మన వాళ్ళందరూ మనీ కంట్రోల్ ఓపెన్ చేస్తారు, లేకపోతే ఎకనామిక్ టైమ్స్ ఓపెన్ చేస్తారు. అందులో టాప్ 4-5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ గత 4-5 ఫండ్స్ లో లాస్ట్ 3 years 30 yearly 50% రిటర్న్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్ గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, 10 lakhs, 20 lakhs పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఓ రకంగా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది లేకపోతే వాళ్ళకి మెయిన్ ఏంటంటే గైడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి.
మామూలుగా యాంఫీ రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ త్రూ వెళ్తే కనుక మనకి గైడెన్స్ ఉన్నది, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సిస్టమేటిక్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి, డెట్ ఫండ్స్ లోకి ఎప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అవన్నీ మనకి ఏంటంటే మనీ కంట్రోల్లోనో లేకపోతే ఎకనామిక్ టైమ్స్ లోనో మనకి జస్ట్ వాళ్ళు రిటర్న్స్ వైజ్ గా 60% వస్తారు, మనం చూపిస్తారు. కానీ నెక్స్ట్ ఇయర్ మనం వెళ్ళి ఒక 5-10 lakhs పెట్టంగా నెక్స్ట్ 1 year 2 years లో మన క్యాపిటల్ వచ్చేసరికి 80-90% డ్రా అయిపోయింది, మామూలుగా డౌన్ ట్రెండ్ అయిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాదు, వీళ్ళు ఎవరిని అడగలేరు. ఇట్లాంటి సందర్భం ఏంటంటే యాంఫీ రిజిస్టర్డ్ పర్సన్స్ ఆర్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం మనం కన్సల్ట్ అవ్వాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎస్ఐపి రూట్ అనేది మంచిదే, ఎస్డబ్ల్యూపి మంచిదే, ఈ రెండు కూడా మనకు ఐడియా ఉండాలి. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి అట్లా వదిలేయటం కాకుండా సిస్టమేటిక్ గా మన విత్డ్రాల్ ప్లాన్ కూడా మనకి ఉండాలి. విత్డ్రాల్ ప్లాన్ అనేది ఉంటే కనుక మనకి ఇలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు, మనకి సపోజ్ 5 lakhs 10 lakhs లేకపోతే 1 crore ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అనేది మనం ఎంట్రీ తీసుకుంటే కనుక మనకి ఫ్యామిలీ మన ఇబ్బందులు ఏముండవు, టెన్షన్స్ ఉండవు. ఇలాంటి మనకి 100% మన గ్రోత్ లో ఉంటాం కాబట్టి లాంగ్ టర్మ్ ఇప్పుడు నెక్స్ట్ 10 years వచ్చేసరికి వీళ్ళు పెట్టిన ఫండ్ డబుల్ అయింది. ఈవెన్ ఎవ్రీ మంత్ వచ్చేసరికి అప్ టు 7% వీళ్ళు డ్రా చేసుకోవచ్చు. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కంపల్సరీ తెలుసుంటే ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. మనం జస్ట్ ఏదో మనీ కంట్రోల్ లేకపోతే ఈవెన్ ఫండ్స్ 80% 50% వస్తే జస్ట్ బ్లైండ్ గా వదిలిపెడతాం అనేది మంచి పద్ధతి కాదు. ఓకే, ఒకవేళ ఒక పర్సన్కి ఫర్ మంత్కి ఒక 30,000 అట్లా వస్తుంది అనుకోండి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనీతో పాటు మనీని క్రియేట్ చేసుకోవడం కూడా చాలామందికి తెలిసి ఉండాలి. బట్ ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్గా మనకి 30,000 శాలరీ అయితే కనుక మేడం, వాళ్ళు మెయిన్ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది సేవింగ్ లో పెట్టాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ నుంచి డిసైడ్ అవ్వాలి మేడం. ఇప్పుడు ఈవెన్ ఇంటి ఎక్స్పెన్సెస్, సపోజ్ ఇప్పుడు హోమ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, మినిమం ఒక 20% అన్నా అతను సేవింగ్ లో ఉంటే బెటర్ మేడం. ఎందుకంటే ఈవెన్ 30,000 కావచ్చు, 15,000 శాలరీ కావచ్చు, ఈవెన్ స్మాల్ శాలరీ అయినా నేను అనేది ఏంటంటే ఒక మినిమం 10% అనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక లైన్ లోకి వెళ్తారు. ఆఫ్టర్ దట్ వీళ్ళకి మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. 30 నుంచి 50 అయితే 50 నుంచి 1 lakh అయితే 1 lakh నుంచి 2 lakhs. ఆ శాలరీ ఇంక్రీజ్ తో పాటు వీళ్ళ సేవింగ్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతా ఉంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. మనకేంటంటే ఇండియాలో ఏంటంటే మనం 25 years 40 years 50 years కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అసలు ఎవరికి ఉండదు మేడం. నాకు తెలిసి అసలు ఎవరికి తెలియదు. వీళ్ళు ఏంటంటే దాదాపు ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్మెంట్ ఎట్లా ఉండాలి, అసలు ఆ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ అనేది నాకు తెలిసి మాక్సిమం ఒక 80% ఆఫ్ పీపుల్కి తెలియదు మేడం. మనం బేస్ స్టార్టింగ్ ఏజ్ నుంచి 20-25 నుంచి చిన్న శాలరీ నుంచి కూడా వాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళు ఎవరు గ్రీన్ ఉంటారో వాళ్ళు నెంబర్ 1 ఇక వాళ్ళు తిరిగి ఉండదు మేడం లైఫ్ లో. అది మెయిన్. ఓకే, ప్రెసెంట్ ఏ రంగాలు ఇన్వెస్ట్ చేయడానికి బెటర్ అంటారు? మనకి ప్రజెంట్ వచ్చేసరికి అన్ని నిఫ్టీ 50 వచ్చేసరికి టాప్ క్వాంటిటీ స్టాక్స్ అని, క్వాలిటీ స్టాక్స్ అని ఉంటాయి మేడం. నిఫ్టీ 50లో మీరు జస్ట్ ఎంట్రీ కొడితే, గూగుల్ ఎంట్రీ కొడితే టాప్ 50 గ్రోత్ సెక్టర్ స్టాక్స్ అని అందులో వస్తాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటాము. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా మనకి హై గ్రోత్ స్టాక్స్ మనకి చాలా బాగుంటుంది. ఇవి కాకుండా మీకు ఓన్ గా రీసెర్చ్ చేసుకునే టైం లేదు అన్నప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రూట్ వెళ్ళండి. లేదు నా ఓన్ నేను ఇన్వెస్ట్ చేసుకోగలను, నాకు క్యాపబిలిటీ ఉందంటే కనుక డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ లో చేయొచ్చు, లేదా ఈటీఎఫ్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. మెయిన్ ఏంటంటే ఎక్కువ మంది రీసెర్చ్ అనేది కంపల్సరీగా ఉండాలి మేడం. యాక్చువల్ గా బ్లైండ్ గా మనం ఏది పెడితే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే కానీ 100% లాస్ అవుతాం. ఓన్ రీసెర్చ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈవెన్ మీరు NSIndia.com కానీ, BSIndia.com కానీ, మనీ కంట్రోల్ కానీ, ఈవెన్ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్.com కానీ, ఎకనామిక్ టైమ్స్ కానీ, వీటిలో మనకి కంప్లీట్ డేటా అనేది ఉంటుంది. ఆ డేటా అనేది మీరు ఏం స్టాక్ కొనాలనుకుంటున్నారు, ఆ స్టాక్ ఎంటర్ తీసుకొని జస్ట్ దాని బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, లాస్ట్ 5 years రికార్డ్ గ్రోత్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ గ్రోత్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏముంది, కరెంట్ ట్రెండింగ్ ఎట్లా ఉంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని స్మాల్ క్వాంటిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తాం అనేది మంచిది. లేదంటే కనుక మనకి మనకు టైం ఉండదు, మనం అంత నిమిషం కూడా నాకు టైం ఉండదు అనుకుంటే కనుక బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రూట్ అనేది 100% సేఫ్. అది మనకి మనం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లో ఉంటారు కాబట్టి మన లాంగ్ టర్మ్ గ్రోత్ బాగానే ఉంది. టెక్నికల్ గా మనకి భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే మీరు ఎనీ మ్యూచువల్ ఫండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ గైడెన్స్ అనేది లేకుండా మనం ఇన్వెస్ట్ చేయడం అనేది వాళ్ళకి పూర్తి గైడెన్స్ లేకపోతే ఏమైందంటే వాళ్ళకి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలా, ఎప్పుడు డెట్ లో పెట్టాలా, ఎప్పుడు ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయాలా అనేది తెలియదు. 100% అక్కడ మాక్సిమం పీపుల్ లాస్ అవుతూ ఉంటారు.
మెయిన్ ఏంటంటే ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి మేడం. ఓకే. రిటైర్మెంట్ ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలంటారు? అంటే ఏ ఏజ్ నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ వేసుకుంటే బెస్ట్? ఎలా వేసుకోవాలి? రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి పీపీఎఫ్ కూడా మంచిదే, ఎన్పిఎస్ మంచిదే. వీటన్నిటితో పాటు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేడం. నేను అనేది అంటే ఫస్ట్ మీకు స్టార్టింగ్ సాలరీ ఇప్పుడు సపోజ్ జాబ్ లో జాయిన్ అయ్యారు, ఆ రోజు నుంచే మినిమం 10% అన్నా లేకపోతే 20% అన్నా ఆ, మీరు మీ రిటైర్మెంట్ కోసం అంటే ఎవరో మనకి ఎవరితో సంబంధం లేదు, మీ రిటైర్మెంట్ కోసం మన రిటైర్మెంట్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మినిమం 10%, నేను ఏంటంటే అప్ టు 90% మీరు ఎక్స్పెండిచర్ పెట్టుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్. మెయిన్ ఏంటంటే 10% అనేది రిటైర్మెంట్ సేవింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడు రిటైర్మెంట్ ఏజ్ లో ఇప్పుడు మనకి ఏజ్ బాగున్నప్పుడు అంత బాగానే ఉంది. రిటైర్మెంట్ మనం రెగ్యులర్ గా మనం టీవీ న్యూస్ చూస్తున్నాము, ఈవెన్ నెంబర్ ఆఫ్ చెక్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఎన్నో కోట్లు సంపాదించి కూడా చివరి ఏజ్ వచ్చేసరికి ఈవెన్ రేమండ్స్ మన ఎగ్జాంపుల్ చూసాం మనం. ఆయనకి దాదాపు 10,000 కోట్లు పైన సంపాదించి మెయిన్ చివరి వచ్చేసరికి ఈవెన్ 1 lakh కూడా అతని చేతిలో ₹1 కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది మనకి. అలాంటప్పుడు మీరు స్టార్టింగ్ జాబ్ నుంచే కనుక మినిమం 10% అనేది మనం ఎవరి గురించో కాదు, మన గురించి మనం టేక్ కేర్ తీసుకు 10% అనేది 100% మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. 90% అనేది యాజ్ యూర్ విష్ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మీ నో ప్రాబ్లం. 10% అయినా మినిమం రిటైర్మెంట్ స్టేజ్ వాళ్ళ యొక్క మెయిన్ ఎవరి గురించి ఆలోచించుకో, మీ గురించి మీరు టేక్ కేర్ తీసుకోవాలి. 100% 10% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. చాలామంది ఒక 3 వీటిలకి డివైడ్ చేస్తారు. ఒకటి స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. అంటే మూడిటిని ఎలా డివైడ్ చేసి పెట్టచ్చు? అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం కరెక్టేనంటారా? ఎలా అనిపిస్తుంది? 100% రియల్ ఎస్టేట్ కరెక్టే మేడం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఏమీ తెలియనప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ 100,000 కోట్లకి వెళ్ళినారు. మెయిన్ ఏంటంటే ఈవెన్ ఒక 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్ చేసిన ఒక వాళ్ళు కూడా ఇవాళ మినిమం 50 crores 100 crores వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేనేంటంటే మన యొక్క సెక్టర్ వైజ్ గా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో మీ క్యాపిటల్ అనేది ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ లో కొంత ఇన్వెస్ట్ చేయండి. స్టాక్స్ లో డైరెక్ట్ గా ఎన్ని మనం ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే కనుక త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ అనేది 100% సేఫ్. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే కనుక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈటీఎఫ్ రూట్ లో ఇన్వెస్ట్ చేయండి. ఈటీఎఫ్ కూడా ఐడియా ఉంది నాకు, బాగా ఇంకా అనాలిసిస్ బాగుంది, నేను నెంబర్ 1 ఎక్స్పర్ట్ అనుకుంటే కనుక మీరు ఏంటంటే స్టాక్స్ లో కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మేడం. ఓకే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చేసే మెయిన్ తప్పులేంటి? వాటిని ఎలా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి? అంటే లాభాలు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఇబ్బంది పడతామేమోనని. కానీ అలా కాకుండా ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి? స్టాక్ మార్కెట్ లో మెయిన్ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే 5,000 స్టాక్స్ ఉంటాయి మేడం. 5,000 స్టాక్స్ ని ఎవరు అనలైజ్ చేయలేరు. ఈవెన్ ప్రతి ఒక్కదాన్ని మనం ట్రాకింగ్ చేయడం కష్టం అనేది. మనం ఏంటంటే ఫస్ట్ మీరు ఈ అన్ని 5,000 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కన్నా కానీ మీరు మెయిన్ ఏంటంటే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ 250, స్మాల్ క్యాప్ 250, ఈ స్టాక్స్ మనకి సరిపోద్ది. మన అమౌంట్ కి మీరు ఈవెన్ 5 lakhs 10 lakhs 20 lakhs 1 crore అయినా మీరు వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు. ఈవెన్ కొంతమంది ఏం చేస్తారంటే స్మాల్ క్యాప్ మరీ లో ఎక్కడికి ఆ స్మాల్ క్యాప్కి వెళ్తూ ఉంటారు. ఆ స్మాల్ క్యాప్ అసలు ట్రేడింగ్ అవుతా ఉండదో తెలియదు. నెక్స్ట్ మనకి ఆ ఏం జరుగుతుందో తెలియదు. బెటర్ ఏంటంటే కనుక నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ 250, స్మాల్ క్యాప్ 250, లేదా స్మాల్ క్యాప్ 500, వీటిలో అయితే కనుక మనకి 100% సేఫ్గా ఉంటుంది మేడం. ఓకే. ప్రతి ఒక్కరు కూడా పెన్నీ స్టాక్స్ అని కొంతమంది పెట్టుబడి పెడుతూ ఉంటారు, కొంతమంది ఏమో స్టాక్స్ తెలుసుకుని పెడుతూ ఉంటారు, లేదంటే మాకు తెలుసు కదా అని అనుకుంటారు. సో మెయిన్గా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? కొంతమందికి లాభాలు వచ్చినా కొంతమంది ఏంటంటే నష్టాల్లో ఎక్కువ చూసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? ఇప్పుడు పెన్నీ స్టాక్స్ వచ్చేసరికి మెయిన్ అసలు వాటికి ఏం తెలియదు మేడం. మెయిన్ ఏంటంటే వాటికి మీరు NSE.India.comలోకి వెళ్ళి మీరు ఏం స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నారో మీరు టైప్ చేస్తే బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే ROCE కానీ ROE కానీ మామూలుగా మనకి ప్రైస్ ఎర్నింగ్ రేషియోస్ కానీ గ్రోత్ కానీ అనలైజ్ చేస్తే అసలు ఏముండదు. అయినా కానీ వీళ్ళు పేపర్లో పడింది వీళ్ళు 1:100 టైమ్స్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. అది కరెక్ట్, అది మంచి పద్ధతి కాదు. బెటర్ ఏంటంటే నేను అనేది ఏంటంటే
100% గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఏంటంటే నిఫ్టీ 50 అనేది 100% గ్రోత్ ఓరియంటెడ్ మేడం. అందులో సపోజ్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బాగలేదంటే కనుక వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేసి కొత్త స్టాక్ ని యాడ్ చేస్తూ ఉంటారు. అట్లాగే నిఫ్టీ 50 అనేది 100% గ్రోత్ ఉంటుంది. నిఫ్టీ నెక్స్ట్ 50 అనేది బాగుంటుంది. మిడ్ క్యాప్ కూడా ఇప్పుడు నిఫ్టీ కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మెయిన్ ఏంటంటే వాటిల్లో పెర్ఫార్మెన్స్ చేయని స్టాక్స్ ఇమీడియట్ తీసేసి కొత్త వాటిని యాడ్ చేస్తూ ఉంటారు. మనకి సెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, మనకి గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే మనం ఏంటంటే ఇండివిజువల్ గా కానీ ఇన్వెస్ట్ చేయడం ఈ స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ కి వెళ్తాం కదా. కానీ లార్జ్ క్యాప్ సైడ్ నిఫ్టీ 50 అంటే లార్జ్ క్యాప్ బాగుంటుంది. మిడ్ క్యాప్ టు 50 నిఫ్టీ వచ్చేసరికి నెక్స్ట్ 50 ఉందనుకోండి, అది కూడా చాలా బాగుంటుంది మేడం. గ్రోత్ కూడా ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. అలాగనే మనకి ఇంకా స్మాల్ క్యాప్ 500 అని ఉంది. అది కూడా మనకి స్మాల్ క్యాప్ SML 250 కానీ SML 500 కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతకు దాటి 5000 స్టాక్స్ లోనే నేను సెలెక్ట్ చేసుకుంటానంటే అది మనం గ్యారంటీ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే దానికి మూమెంట్ ఎట్లా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, అనాలిసిస్ అనేది క్లారిటీ ఉండదు, రిపోర్ట్స్ కరెక్ట్ గా ఉండవు. అక్కడ ఏం చేస్తామో కూడా ఎవరికి తెలియదు మేడం. ఓకే అజయ్ గారు, యాక్చువల్గా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా జరిగిన ఈ వీక్ పరిస్థితి మరి నెక్స్ట్ వీక్ కూడా అలా కంటిన్యూ అవకాశం ఉందంటారా? మరి ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? యాక్చువల్ గా వచ్చేసరికి హార్మోస్ జల్సన్ అయితే ఓపెన్ అయిందని చెప్తున్నారు మేడం. మనకి యుద్ధం అనేది 100% మనకి స్టాప్ అవుతుంది అనిపిస్తుంది మేడం. స్టాప్ అవుతుంది అంటే కనుక మనకి ఇండియన్ గ్రోత్ అనేది స్టాండర్డ్ గా ఉంది. మనకి క్రూడ్ ఆయిల్ కూడా మీ బిలో $100 వస్తుంది. మనకి మెయిన్ ఏంటంటే యుద్ధం కంటిన్యూ అయితే కనుక ఒక కంట్రీ కాదు మేడం, మన ఒక ఇండియా అని కాదు, ఈవెన్ వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. ఇక్కడ బెటర్ ఏంటంటే యుద్ధం కనుక స్టాప్ అయిపోయి క్రూడ్ ఆయిల్ కనుక 100 కనుక బిలో వచ్చిందంటే కనుక మన 100% మనకి ఇండియన్ గ్రోత్ బాగున్నది. ఈవెన్ టెక్నాలజీ పరంగా, ఈవెన్ స్టాక్స్ పరంగా కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరంగా కానీ, ఈవెన్ అప్ టు రియల్ ఎస్టేట్ కూడా 100% గ్రోత్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఇంటర్లింక్డ్ ఉంటుంది మేడం. సపోజ్ ఇప్పుడు ఇండియా గ్రోత్ బాగుందంటే రియల్ ఎస్టేట్ బాగుంది, స్టాక్ మార్కెట్ బాగుంది, ఈవెన్ గోల్డ్ సిల్వర్ అన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఎందుకంటే మనీ ఫ్లో అనేది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క దాంట్లో మనకి గ్రోత్ వస్తుంది. మనీ ఫ్లో అనేది ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకి అన్ని సెక్టర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ 100% డౌన్ గ్రేడ్ అవుతుంది. ఓకే, ఎవరైనా సరే మనీని గ్రోత్ చేసుకోవాలి, ఇంకా చేయాలంటే ఏం చేయాలంటారు? ఎలాంటి ప్లాన్ వేసుకోవాలి? మనీని యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, సపోజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనీ గ్రో అవ్వాలంటే 1 డేకి 1 మంత్ కి 3 మంత్స్ కి అయితే ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ మేడం. మెయిన్ ఏంటంటే మినిమం 5-10 ఇయర్స్ 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ ట్రెండింగ్ ఉండగలితేనే మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అవ్వాలి. లేదంటే డెట్ ఫండ్స్ అని ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఐ 1 డేకి 5 డేస్ కి 10 డేస్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకి హై రిటర్న్స్ రావాలంటే కనుక ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఎన్ని వచ్చినా మనం భయపడకుండా లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటే మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరైనా సరే ఒక ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ అనే కాకుండా ఒక ముందుకు వెళ్ళాలి, గ్రోత్ బాగుండాలి. ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ ఒక గోల్ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? యాక్చువల్గా వచ్చేసరికి 10 ఇయర్స్ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక అది 100% సేఫ్ మేడం. ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఎన్ని వచ్చినా కానీ మనకి మంత్లీ SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ రూట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే కనుక త్రూ మ్యూచువల్ ఫండ్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ చేయలేరు మేడం. వాళ్ళ ఆఫీసులో ఏదో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసేసి మార్కెట్ సడన్ గా 20% కూడా డ్రాప్ అవుతుంది, 40-50% కూడా డ్రాప్ అవుతుంది. బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే కనుక లాంగ్ టర్మ్ లో ఎనీ మ్యూచువల్ ఫండ్ 20 ఇయర్స్ రికార్డ్ తీసుకుంటే కనుక మనకి నెగిటివ్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఎక్కడ మాక్సిమం ఏం కనబడదు మనకి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కూడా అప్ టు 12-15% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నేననేది 1 ఇయర్ కి 2 ఇయర్స్ కి అయితే నేను చెప్తలేదు. లాంగ్ టర్మ్ 15-20 ఇయర్స్ వాళ్ళ గ్రోత్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఈవెన్ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఈవెన్ వాళ్ళు చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ సంబంధించిన వాటిలో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక లాంగ్ టర్మ్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే ట్రేడింగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, వీళ్ళు మామూలుగా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, 10-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నేను నెంబర్ 1 అనుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ కూడా వెరీ గుడ్. అంటే ఇంట్రాడే ఎందుకు వద్దంటామంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ రూట్ అనేది 100% సేఫ్ మేడం. ఓకే, చాలామంది ఒక బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటారు. సో ఇలా ఒక బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనే అంటారా?
డివైడ్ 100% మేడం. యాక్చువల్గా బల్క్ అమౌంట్ సపోజ్ ఇప్పుడు 50 lakhs కానీ 1 crore కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే కనుక ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అంటాము. ఎస్డబ్ల్యూపీ నెంబర్ 1 ఇప్పుడు ఇండియాలో మంచి భూమి ఉన్న ప్లాన్ ఏంటంటే ఎస్డబ్ల్యూపీ. ఈవెన్ 1 crore ఇన్వెస్ట్ చేస్తే అప్ టు 6 to 7% విత్డ్రాల్ ఇచ్చేసి నెక్స్ట్ 8 to 10 years లో వాళ్ళ మనీ డబుల్ అవుతుంది. 100% వాళ్ళ గ్రోత్ వస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే ఎప్పుడు డెట్ లో ఉండాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవుతా ఉండాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అనేది కంపల్సరీ ట్రాకింగ్ అనేది ఉండాలి. వితౌట్ ట్రాకింగ్ అనేది అంటే వాళ్ళకి ఏం తెలియదు. ట్రాకింగ్ కంపల్సరీగా ఉంటే కనుక 100% మనకి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అనేది 100% సేఫ్ సైడ్ ఉంటుంది. ఓకే. ఇక మీరు ఎవరైనా సరే ఇన్వెస్టర్లకు కావచ్చు, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, మీరు ఇచ్చే సలహా కావచ్చు, సూచన కావచ్చు, ఏ విధంగా ఇస్తారు? అంటే మెయిన్ ఏంటంటే మేడం, మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి మేడం. ఈ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటేనే లైఫ్ అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ 30 years కి నో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, 50 years నో ఇన్వెస్ట్మెంట్. మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది 25 years లోనే స్టార్ట్ చేసిన వాళ్ళు రిటైర్మెంట్ వచ్చేసరికి నెంబర్ 1 ఇక వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఈ రిటైర్మెంట్ అనేది కంపల్సరీగా ఈవెన్ ఎంప్లాయ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ కావచ్చు, అతనికి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా కానీ కంపల్సరిగా వాళ్ళ గురించి వాళ్ళకి మినిమం 10% అన్న రిటైర్మెంట్ ఫండ్ కింద 100% ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. ఫ్యూచర్ లో మన రిటైర్మెంట్ మన చేతుల్లో ఉంది. ఎవరో వచ్చి చెప్పరు. మనం 100% మన రిటైర్మెంట్ మనమే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అజయ్ గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది ఈ వారం మనీ టాక్స్. నమస్తే.